ప్రాణప్రతిష్ఠ అనేది హిందూ ధార్మిక సాంప్రదాయంలో ఎంతో పవిత్రమైన, ఆధ్యాత్మికంగా గాఢమైన క్రియ. ఒక నిర్జీవ విగ్రహాన్ని ఆధ్యాత్మికంగా సజీవంగా చేయడం, అందులో దైవశక్తిని ఆహ్వానించడం ఈ ప్రక్రియలో ప్రధాన ఉద్దేశం. మనము గుడిలో చూసే మూర్తులు కేవలం రాళ్లతో తయారైన శిల్పాలు కావు. ఒకసారి ప్రాణప్రతిష్ఠ జరిగిన తరువాత ఆ మూర్తులు జీవవంతులవుతాయి, పూజలందుకునే స్థితికి చేరుతాయి. ఇది కేవలం పూజ విధానమే కాదు, దైవానుగ్రహాన్ని భూమిపై ఆహ్వానించే ఒక యుగమూర్తి ప్రక్రియ. ప్రాణప్రతిష్ఠలో ప్రధానంగా ప్రాణ అనే పదం జీవశక్తిని సూచిస్తుంది. మన శరీరంలో ప్రాణం ఉన్నంత వరకే మనం జీవించి ఉంటాం. అలాగే ఒక విగ్రహంలోనూ దేవత శక్తి ప్రవేశించే ప్రక్రియ ఇది. ఈ ప్రక్రియను ఆగమ శాస్త్రం ఆధారంగా ఎంతో నిఖార్సైన విధానాలతో, నిబంధనలతో చేస్తారు. ముందుగా ఈ మూర్తిని శుద్ధి చేయడం, అర్చకులు వేద మంత్రాల ద్వారా శక్తిని ఆహ్వానించడం జరుగుతుంది. పంచసూత్రాలు, న్యాసాలు, హోమాలు వంటి అనేక క్రమాలతో ఈ కార్యం నెరవేర్చబడుతుంది. ఈ సమయంలో ప్రధానంగా ఆవాహన అనే దశ జరుగుతుంది. ఇందులో దేవతా శక్తిని ఆహ్వానిస్తూ ఓం అగచ్చ దేవత స్థాపయామి త్వాం వంటి మంత్రాలను ఉచ్చరించడం ద్వారా ఆ శక్తిని మూర్తిలో ప్రతిష్ఠించడం జరుగుతుంది. ఇది కేవలం మంత్రశక్తి ఆధారంగా జరగదు. అర్చకుడి ఆత్మశుద్ధి, నియమ నిష్ఠలతో కూడిన ఎంతో ముఖ్యం కూడా. ప్రతిష్ఠ చేసిన తరువాత దేవత శక్తి ఆ విగ్రహంలో స్థిరపడినట్లు భావించి దానిని నిత్యం పూజించడం జరుగుతూ ఉంటుంది. ప్రాణ ప్రతిష్ఠ చేయకుండా విగ్రహాన్ని పూజించడం సాధారణంగా ఒక ధ్యాన బింబిలా మాత్రమే భావించబడుతుంది. కానీ ఒక ప్రతిష్ఠ జరిగితే ఆ మూర్తి జీవించే దేవతామూర్తిగా పరిగణించబడుతుంది. అందుకే గుడులు నిర్మించిన తర్వాత చివరి దశగా ప్రాణ ప్రతిష్ఠ వైభవంగా నిర్వహిస్తారు. ఇది సాధారణంగా చాలా ఘనంగా జరుగుతుంది. మంత్రోచ్చారణలు, వేద పఠనాలు, హోమాలు, కుంభషేకం వంటి అనేక ఆచారాలతో కూడి ఉంటుంది. ఈ విధంగా శిల్పంలో శక్తిని ప్రతిష్ఠించడం వల్ల భక్తులు దేవుణ్ణి ప్రత్యక్షంగా దర్శించుకోగలుగుతారు. వారి ప్రార్థనలు ఆలయ దేవతకు నేరుగా చేరుతాయని విశ్వాసం. కాబట్టి ప్రతి ఆలయానికి ప్రాణప్రతిష్ఠ అనేది మౌలికమైన, ఆధ్యాత్మికమైన శక్తిని ప్రసాదించే ఘట్టం. మన పురాణాల్లో, మహాభారతం, రామాయణం వంటి గ్రంథాలలో కూడా ఈ ప్రాణప్రతిష్ఠకు ప్రాముఖ్యత ఉంది. ఉదాహరణకి శ్రీరాముడు రామేశ్వరంలో శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించిన సందర్భం ఇందులో చెప్పవచ్చు. అంతేకాకుండా ప్రాణప్రతిష్ఠ తత్వం మనకు ఒక గొప్ప ఆధ్యాత్మిక సందేశాన్ని అందిస్తుంది. శిల్పం శక్తివంతం కావాలంటే దానికి జీవాన్ని ఇవ్వాలి. ఇదే మన జీవితంలో కూడా వర్తిస్తుంది. మనం కూడా శరీరం అనే శిల్పాన్ని ఆత్మ అనే ప్రాణంతో జీవింపచేస్తున్నాం. ఆలయాల్లో జరిగే ఈ యుగమూర్తి ప్రక్రియ మనకు ఆధ్యాత్మికంగా ఎంతో ఉన్నతమైన భావనను ప్రసాదిస్తుంది. ఈ విధంగా ప్రాణప్రతిష్ఠ కేవలం ఆచారం కాదు, ఇది దైవశక్తిని భూమిపై ఆహ్వానించే గొప్ప పుణ్యకార్యం. మనం గుడికి వెళ్ళే మూర్తిని దర్శించి మన మనసు నిశ్చలంగా మారటం, శాంతిని అనుభవించడం అన్నీ ఈ శక్తికి నిదర్శనాలు. కాబట్టి ప్రాణ ప్రతిష్ఠ వెనుక ఉన్న తత్వాన్ని మనం గమనిస్తే అది కేవలం మంత్రాలు, మేళవింపు కాదు. అది భక్తి, నిష్ఠ, శ్రద్ధ, ఆత్మశుద్ధి కలిసిన పరమ పవిత్రమైన ప్రక్రియ.